వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పాకిస్తాన్ కంటే పెద్ద సమస్యగా మారుతుంది బంగ్లాదేశ్ సరిహద్దు. పశ్చిమ బెంగాల్, అస్సాంలో బీజేపీ అధికారంలోకి రావడంతో బంగ్లాదేశ్ బార్డర్ లో ఉద్రిక్త పరిస్థితులు కనబడుతున్నాయి. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చినటువంటి వారిని తిరిగి స్వదేశానికి పంపిస్తుంది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. అయితే ఇప్పటికే వందల మందిని వెనక్కి కూడా పంపించేసింది బీఎస్ఎఫ్. తాజాగా మరికొంతమందిని వెనక్కి పంపేటువంటి ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది. భారత్ నుంచి వచ్చేటువంటి వారిని బార్డర్ లోనే అడ్డుకుంటుంది బంగ్లాదేశ్ ఆర్మీ. వచ్చినటువంటి వారిని తీసుకోకుండా తిరిగి పూర్తి స్థాయిలో వెనక్కి పంపుతున్నటువంటి సంఘటనలు అక్కడ పునరావృతమవుతున్నాయి. ఫ్లాగ్ మీటింగ్ ఏర్పాటుకు బీఎస్ఎఫ్ అధికారులు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. నిఘా తక్కువగా ఉన్నటువంటి ఏరియాల నుంచి పెద్ద ఎత్తున చొరబాటుదారులు ప్రయత్నిస్తున్నారు, భారతదేశంలోకి వస్తున్నారు. భారతదేశానికి సంబంధించినటువంటి బీఎస్ఎఫ్ దీన్ని పూర్తి స్థాయిలో పరిశీలించడం, వారిని వెనక్కి పంపేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. దాదాపు 4000 కిలోమీటర్ల ఫెన్సింగ్ పూర్తిపైన కేంద్రం ఫోకస్ పెట్టింది. ఇప్పటికీ దాదాపు 80% ఫెన్సింగ్ కంప్లీట్ అయింది. అయితే 20% ఫెన్సింగ్ లో కొంతవరకు క్లిష్టమైనటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. మొత్తం మీద వెస్ట్ బెంగాల్ లో పూర్తి స్థాయిలో ఫెన్సింగ్ ఏర్పాటుకు ముమ్మరంగా దర్యాప్తును పూర్తి స్థాయిలో ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పైన మనం చూస్తున్నాం. ఒకసారి వెస్ట్ బెంగాల్ కి సంబంధించినటువంటి అంశాన్ని మనం పరిశీలిద్దాం. గతంలో 1971 ముందు ఉన్నటువంటి ప్రాంతంలో పాకిస్తాన్, ఇండియా 1947 ఆగస్టు 14-15 దేశ విభజన జరిగిన తర్వాత బంగ్లాదేశ్ ఈస్ట్ పాకిస్తాన్ గా అదే విధంగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసాం. పాకిస్తాన్ యొక్క కీలక నిర్ణయాలు, పాకిస్తాన్ తీసుకున్నటువంటి నియంతృత్వ ధోరణిలో బంగ్లాదేశ్ ఎప్పటికైనా భారత్ కు ప్రతికూలంగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బంగ్లాదేశ్ లో స్వాతంత్రం ఎవరైతే కావాలనుకుంటున్నారో వారికి మేము సిద్ధంగా ఉన్నాం, మద్దతు ఇస్తున్నామని భారత మద్దతు ప్రకారం 1971లో బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. అప్పటి నుంచి భారత్ కు దాయాది దేశంగా, మిత్ర దేశంగా ఉన్నటువంటి వైనాన్ని కూడా మనం గమనిస్తున్నాం. తాజాగా పాకిస్తాన్ కన్నా ఒక పెద్ద సమస్యగా, పాకిస్తాన్ కన్నా ఒక పెద్ద శత్రువుగా బంగ్లాదేశ్ సరిహద్దు మనకు కనబడుతుంది. అస్సాం, వెస్ట్ బెంగాల్, చికెన్ నెక్ ప్రాంతాలు, మేఘాలయ ప్రాంతంలో బంగ్లాదేశ్ కీలకంగా భారతదేశం నుంచి 4096 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుంది. ఈ 4096 కిలోమీటర్లు దాదాపు ఒక 800 నుంచి 900 కిలోమీటర్లు కొండ ప్రాంతాలు, మడ అడవులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు, క్లిష్టంగా అంటే మానవులు అక్కడికి వెళ్లి పూర్తి స్థాయిలో ఫెన్సింగ్ సరిహద్దును ఏర్పాటు చేయడం కష్టంగా ఉండేటువంటి ప్రాంతం. 80% ఫెన్సింగ్ కంప్లీట్ అయినా మిగిలి ఉన్నటువంటి 20% ఫెన్సింగ్ లో నుంచి బంగ్లాదేశ్ లో ఉండేటువంటి వారు అక్కడ ఉండలేక జీవనోపాధి కోసమో లేదా వలసగా రావడం కోసమో ఆ దేశంలో సాగుతున్నటువంటి కీలకమైనటువంటి భారీ స్థాయి ఉద్యమాలు, ఘర్షణలు, ఉద్రిక్త పరిస్థితుల కోసమో భారతదేశం వైపు అడుగులు వేయడం మొదలుపెట్టింది. భారతదేశానికి వస్తున్నటువంటి వలసదారులతో, భారతదేశంలో వస్తున్నటువంటి తీవ్రంగా ప్రభావితమయ్యేటువంటి వారితో భారత్ దాయాది దేశంగా మారుతున్న వారిని తింపి పంపేటువంటి ప్రయత్నం, తిరిపి వారికి పూర్తి స్థాయిలో బంగ్లాదేశ్ వైపు అడుగులు వేసేటువంటి ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తూనే ఉంది. తాజాగా బంగ్లాదేశ్ యొక్క విధానాలు భారత్ కు కంటి మీద కురుకు లేకుండా చేసేటువంటి విధంగా కనబడుతున్నాయి. బంగ్లాదేశ్ కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేసి భారతదేశానికి వచ్చి భారతదేశంలో తల దాచుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు భారతదేశం బంగ్లాదేశ్ కి ఒక విచిత్రమైన శత్రు దేశంగా కనబడుతుంది. వెస్ట్ బెంగాల్ తో పాటుగా అస్సాం ప్రాంతాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. దానికి కారణాలను ఒకసారి తెలుసుకునే ముందు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులను ఒకసారి చూద్దాం. কি করবা এটা এটা কি করব ইন্ডিয়াতে আমার বাড়ি দিব ওই কিনে এসো কুমড়া কুমড়া ইন্ডিয়াতে তুমি কুমড়া নিয়ে এসো খাওয়া যাবে না খাওয়া যাবো if it is you be take these people are Indian, you accept them, please you from India, how come it is possible? Believe or not, really come from I am India. not come to legal way, yes. But it is illegal way. Yes, same thing I am saying to you, it's a illegal.
బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారతదేశంలో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లో కూచ్ బెహార్ పానిశాల ఈ ప్రాంతాల్లో 10 మంది వలసదారులు రావడం జరిగింది. అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి దాయాది దేశానికి వారు వచ్చేసారు. ఇక్కడ స్థిరపడేటువంటి ప్రయత్నం చేశారు. సో కానీ భారతదేశానికి సంబంధించినటువంటి బిఎస్ఎఫ్ బృందాలు వారిని అడ్డుకోవడం జరిగింది. అడ్డుకోవడం మాత్రమే కాదు, వారికి సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్స్ తో సహా ప్రూవ్ చేసి వారు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చారు అనేటువంటిది నిర్ధారించుకున్న తర్వాత వారిని బార్డర్ కి తీసుకొని వెళ్లి బంగ్లాదేశ్ బార్డర్ లో వదిలిపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. వెంటనే బంగ్లాదేశ్ ప్రతిఘటించినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. మీరు పంపిస్తున్నటువంటి ఆ 10 మంది బంగ్లాదేశీయులు కాదు, ఒకసారి మేము నిర్ధారించుకున్న తర్వాతే వారిని పూర్తి స్థాయిలో మా దేశంలోకి అనుమతిస్తాం అనేటువంటి రీతిలో బంగ్లాదేశ్ కి సంబంధించినటువంటి ఆర్మీ ప్రవర్తించిన తీరు మాత్రం కొంతవరకు కలకలంగా మారుతున్నాయి. దాదాపు ఇరు దేశాల మధ్య అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కనబడుతున్నాయి. బంగ్లాదేశ్ లో బార్డర్ వేయడానికి ఇప్పటి వరకు ఉన్నటువంటి మమతా బెనర్జీ ప్రభుత్వం అడ్డుకుంది కాబట్టి కొన్ని క్లిష్టమైనటువంటి ప్రాంతాల్లో పాములను, కింగ్ కోబ్రాలను, ముసలను మేము వదులుతున్నాం కాబట్టి అక్కడ సరిహద్దుదారులను మరి ముఖ్యంగా వలసదారులను మేము అడ్డుకుంటామని బీజేపీ పదే చేసినటువంటి ప్రయత్నం. కానీ మమతా బెనర్జీ ఓడిపోవడం, సువేందు అధికారి అక్కడ ముఖ్యమంత్రి అయ్యారు, అసోంలో హిమంత బిశ్వశర్మ మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఈ 2 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలొగ్గడం పక్కన పెట్టేస్తే కీలకమైన క్లిష్టమైనటువంటి నిబంధనలను అమలు చేయడం జరిగింది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. మరి ముఖ్యంగా వలసదారులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంలోనే బంగ్లాదేశ్ ఆర్మీ కూడా ప్రతిఘటిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. దేశంలో వచ్చేవారు అసలు వాళ్ళు బంగ్లాదేశీయులా కాదా అని నిర్ధారించుకునేటువంటి వైనం కూడా కనబడుతుంది. ఒకసారి దానికి సంబంధించిన విజువల్స్ చూద్దాం. पाँच दिन चला बांग्लादेश से 5 दिन चला तुम्हारा बाड़ी तो बांग्लादेश है बाड़ी बांग्लादेश है तो बांग्लादेशी बोलेगा तो तुम 5 दिन बांग्लादेश जिला माने तुम्हारा बाड़ी तो बांग्लादेश है सुनो ए तुम्हारा बाड़ी तो बांग्लादेश है तुम्हें 5 दिन जिला माने टाका से टाका नहीं सर आप सर आप इधर नहीं आने देगा और हाई लेवल की मीटिंग चलिए आप राजनीति करने ठीक है चलिए हाई लेवल मीटिंग होगा चलिए ఇది బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో కనబడుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితి. అంటే ఆ దేశం నుంచి భారతదేశానికి వచ్చినటువంటి వారు తిరిగి వెళ్ళడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వమే అనుమతించకపోతే ఎవరు అనుమతిస్తారు? సరిహద్దు ప్రాంతాల్లో 2-3 రోజుల్లో అటు భారతదేశంలో అడుగు పెట్టలేక ఇటు బంగ్లాదేశ్ కి వెళ్ళలేక తిండి నిద్ర లేక ఎండా వాన అనేటువంటిది లేక ఆ ప్రాంతంలోనే సతమతమవుతున్నారు ఆ వలసదారులు. బంగ్లాదేశ్ లో ఉండడానికి ఉన్నటువంటి సానుకూల దృక్పథాన్ని ఆ దేశం కల్పించలేకపోతుంది. ఆ దేశంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు అదుపు తప్పేశాయి. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి రాజీనామా చేసి శరణార్థిగా భారతదేశంలో ఉంటున్నటువంటి పరిస్థితి. ఇది బంగ్లాదేశ్ తాజాగా అనుభవిస్తున్నటువంటి ఒక కీలకమైనటువంటిది. పరిపాలన చేసుకోవడం చేత కావడం లేదు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని కంట్రోల్ చేసుకోవడం అక్కడ ప్రభుత్వాధినేతలకి చేత కావట్లేదు. భారతదేశాన్ని ఒక శత్రు దేశంగా, భారత పౌరుల్ని ఒక శత్రు దేశాల పౌరులుగా చూస్తున్నటువంటి దృష్టి మనం చూస్తున్నాం. ఇప్పుడు పాకిస్తాన్ కన్నా ఒక పెద్ద సమస్యగా మనకు బంగ్లాదేశ్ సరిహద్దు కనబడుతుంది. కానీ బంగ్లాదేశ్ ఒకటి గుర్తుంచుకోవాలి, 1971 నాటి పరిస్థితులు బంగ్లాదేశ్ మర్చిపోయిందేమో, కానీ భారతదేశం గుర్తు చేయాలి అనుకుంటే మళ్ళీ గుర్తు చేసేటువంటి శక్తి, సామర్థ్యం, సార్వభౌమాధికారానికి సంబంధించిన సత్తా భారతదేశం వద్ద ఇప్పటికి కూడా ఉంది. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పదే చెప్పిన తీరు మార్చుకునేటువంటి పరిస్థితులు కనబడట్లేదు. ఆ దేశంలో ఉన్నటువంటి పౌరులు ఈ దేశంలో ఉండాలా, బ్రతకాలా, చనిపోవాలో తెలియక వలసగా ఉన్నటువంటి పక్కనే అస్సాం, మేఘాలయ, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలకి శరణార్థులుగా వస్తున్నారంటే, వలసదారులుగా ఆ దేశాన్ని వీడి వస్తున్నారంటే ఆ దేశంలో ఉన్నటువంటి పరిపాలన వ్యవస్థ ఏంటో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ సమస్య ఇరు దేశాలకు సంబంధించినటువంటిది కాదు. ఆ దేశం నుంచి వచ్చినటువంటి పౌరులను బంగ్లాదేశ్ మళ్ళీ ఆ దేశానికి స్వాగతించలేకపోవడం, వారిని ఆహ్వానించలేకపోవడం, వారికి సరైనటువంటి ఉపాధి భద్రతను కల్పిస్తామని ఒక హామీ ఇవ్వలేకపోవడం, ఇది బంగ్లాదేశ్ వైఫల్యం అనుకోవాలా? లేదా భారత్ చేస్తున్నటువంటి ఈ చర్య బంగ్లాదేశ్ పైన ఎలాంటి చర్య చూపించేటువంటి, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉందో
ప్రపంచంలో ఉన్నటువంటి అంతర్జాతీయ నిపుణులందరూ కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు. వెంటనే ఒకటే డిమాండ్ చేస్తున్నారు, బార్డర్ లో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులను తగ్గించాలి. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చినటువంటి వారిని తిరిగి స్వదేశానికి తీసుకువెళ్ళాలి. సో ఇప్పటికే వందల మంది బార్డర్ లో వేచి చూస్తున్నారంటే ఆ పరిస్థితులకి బంగ్లాదేశ్ కారణం కాదా? అక్కడి ప్రభుత్వ విధానాలు కాదా? వారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కాదా? ఇది పెదవి విరవడానికో లేకపోతే ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు చెప్పడానికో ఒక కీలకమైనటువంటి ఒక ఆయుధంగా మారేటువంటి అంశం కాదు. ఆ దేశంలో ఉన్నటువంటి లోపాలను ప్రపంచ దేశాల ముందుకు చూపించేటువంటి ఒక ప్రయత్నం. ఇప్పటికన్నా ఇరు దేశాలకి సమన్వయం, మరి ముఖ్యంగా ఆ దేశం నుంచి ఈ దేశానికి వచ్చినటువంటి వారి యొక్క లిస్ట్ ని బంగ్లాదేశ్ ఆర్మీ రెడీ చేసుకొని వీరిని స్వాగతిస్తే ఒక పద్ధతి బాగుండేటువంటి అవకాశం ఉండొచ్చు. కానీ ఇదే ఘటనలు పునరావృతం అయితే మాత్రం పాకిస్తాన్ కన్నా ఒక పెద్ద శత్రువుగా బంగ్లాదేశ్ తయారవుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ప్రజెంట్ పరిస్థితి, ఆ దేశంలో ఉన్నటువంటి పరిపాలన కూడా ఇదే అంశాన్ని కీలకంగా తెలియజేస్తున్నాయనేది మాత్రం అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. మరి మీరేమనుకుంటున్నారు? బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి పరిపాలనా వ్యవస్థల వైఫల్యం వల్లే భారత్ వైపు ఆ దేశ పౌరులు అడుగులు వేస్తున్నారు అనడానికి మీరు అంగీకరిస్తారా? మీ కామెంట్ ని ఇక్కడ తెలియజేయండి. আমাদের ছোট রাষ্ট্র, বড় রাষ্ট্র, দুই একটা মুখ থাকতে ওদের সমস্যা কি? কিন্তু ওরা মুসলমানদের অত্যাচার করে বাংলাদেশে পাঠিয়ে দিচ্ছে। আমরা যেটা রাষ্ট্র দিব না, লাঠি ছুটা নিয়ে আসি, আমরা লাঠি না, তার চেয়ে বড় কিছু নিয়ে